ప్రతిష్టాత్మక నీట్ పరీక్షా పేపర్ లీక్ కావడంతో పలువురు విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల ఆకాంక్ష బలవన్మరణానికి పాల్పడింది. ఎంతో కష్టపడి చదివిన నీట్ పరీక్ష మంచిగా రాశా, మంచి ర్యాంక్ వస్తుందనుకున్నా, 650 మార్కులు వస్తాయనుకుంటే లీక్ అయిందంటూ ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామంటున్నారు. ఇంకా చదివే ఓపిక లేదు, పరీక్ష రాయలేను అని సూసైడ్ నోట్లో రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రైతు కూతురైన ఆకాంక్ష డాక్టర్ అయి సేవలందాల్సింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆమె ప్రాణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసన్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, అసలు ఎందుకు ఈ నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి? నీట్ పరీక్ష సంబంధించి ఈ ఒక్క సంవత్సరం కాదు, గత 4-5 సంవత్సరాల నుండి ఇది పరీక్షలు లీక్ అవుతూనే ఉన్నాయి. మన మోడీ ప్రభుత్వం సంబంధించిన బీజేపీ వాళ్ళే దీంట్లో హస్తం ఉందని ప్రతి సంవత్సరం బయటపడుతోంది. అయితే ఈసారి కూడా నీట్ పరీక్ష లీక్ అవడంతో, పేపర్ లీక్ కావడంతో ప్రతిభావంతులకు సీట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా గత 2 సంవత్సరాలు కూడా నుండి ఇలాగే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి ప్రభుత్వము ఆ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తామని చెప్పింది. దీంతో కష్టపడి ర్యాంక్ సాధిద్దామనుకున్నా, మంచి మార్కులు వస్తాయనుకుని ఒక ఈ సంవత్సరం కాదు 2 సంవత్సరాల నుండి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ తమ కెరీర్ ని పణంగా పెట్టి చదివిన విద్యార్థులు చాలా నిరాశ నిస్పృహకు గురయ్యారు. దీంతో చాలా ఆందోళన చెంది ఇప్పుడు వాళ్ళు టీనేజ్ వయసు లో ఉన్నారు. ఇప్పుడు 17-18 సంవత్సరాల పిల్లలు, వీళ్ళు చాలా సెన్సిటివ్ అంటారు. వీళ్ళు మళ్ళీ చదవాలి, మళ్ళీ అంతే కష్టపడాలి, మళ్ళీ లీక్ అవుతుందో కాదో, మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందా, మళ్ళీ మనకు ర్యాంక్ వస్తుందా రాదా అనే ఆవేదనతో చాలా మంది సున్నిత మనస్కులు కాబట్టి వాళ్ళు తమ ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎందుకు ఇక్కడ ప్రభుత్వం ప్రతిసారి నీట్ పరీక్షకు సంబంధించి ఫెయిల్ అవుతుంది? ఎందుకు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవడం లేదు? మోడీ ప్రభుత్వం నిజానికి చెప్పాలంటే మాటలు ఎక్కువ, చేతులు తక్కువ కనిపిస్తుంది. ప్రతి విభాగంలో అవినీతి, అక్రమాలు దాంట్లో వేలునుకుని పోయాయి. ఈ విద్యా వ్యవస్థలో కూడా ముఖ్యంగా నీట్ అంటే డాక్టర్ కావాల్సిన విద్యార్థులు ఈ విధంగా అక్రమాల ద్వారా డాక్టర్ అయితే ప్రజల ప్రాణాలకే ముప్పు అనే పరిస్థితి ఉంది. ఇది చాలా కీలకమైన విషయము. దీంతో ఇది అందులో ఈ నీట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు ఎంసెట్ ద్వారా భర్తీ చేసేవాళ్ళు వైద్య సంస్థల్లో. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ నిర్వహించి ఇప్పుడు జాతీయ స్థాయిలో భర్తీ చేస్తామంటున్నారు. అటువైపు డాక్టర్ పోస్టులు అంటే విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్ పోస్టులు పెరగట్లేదు, కానీ కాంపిటీషన్ మాత్రం పెరుగుతుంది. ఇంజనీరింగ్ లాగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సీట్లు లేవు. చాలా పరిమితమైన సీట్లు ఉన్నాయి. అందులో రాష్ట్ర కోట, కేంద్రం కోట, ప్రాంతీయ కోట, ఈ విధంగా కోటాలు విభజించిన తర్వాత నిజమైన ప్రతిభావంతులకు చాలా తక్కువ మందికి సీట్లు వస్తున్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చాలా కష్టపడి విద్యా సంస్థలు కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తమ కెరీర్ ను అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ చేయకుండా దీన్నే పూర్తి స్థాయిలో కష్టపడి చదువుతున్నారు. చివరికి ఇంత కష్టపడ్డ తర్వాత వీళ్ళు ర్యాంక్ తెచ్చుకునే క్రమంలో అక్రమార్కులు ముందు వరుసలో ఉండడం వల్ల వీళ్ళు చాలా డిసప్పాయింట్ గురవుతున్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. నిరుద్యోగులు, నిజంగా విద్యార్థులు, వీళ్ళ గురించి ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వహిస్తుందనే విమర్శలు అటు ప్రతిపక్షాల నుండి, ఇటు యూత్ నుండి వస్తున్నాయి. రవిచంద్ర, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కానీ, అటు దేశ రాజకీయాల్లో కానీ ఒక్కసారిగా కాక్రోచ్ పార్టీ అనేది పూర్తిగా సెన్సేషన్గా మారింది. అలాంటి పార్టీ కూడా నీట్ పై ఆందోళన చేస్తామంటుంది కదా, దీన్ని ఎలా చూడాలి? ఈ కాక్రోచ్ పార్టీ యాక్చువల్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల ద్వారా నిరుద్యోగులను కాక్రోచ్ అంటే బొద్దింకలతో పోల్చడంతో యూత్ ఒకేసారిగా రివోల్ట్ అయిపోయి అందులో అమెరికాలో మన ఎంఎస్ చేస్తున్న ఒక నవ యువకుడు 28 years యువకుడు, అతను కాక్రోచ్ పార్టీ ఒకటి వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా ఒకటి స్టార్ట్ చేస్తే దానికి విశేష స్పందన వచ్చింది. 2.5 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు, విద్యార్థులు
తమ ఆక్రోశాన్ని ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం ద్వారా వెలిపించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొంత షాక్ గురైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి పరిమితం కాదు. ఆ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తను సోషల్ మీడియాలో స్థాపించిన ఆ యువకుడు 6వ తారీఖున ఢిల్లీ రానున్నాడు. ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్లో మన ధర్నా చేస్తాను, ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా డిమాండ్ తో ధర్నా చేయాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ షరీఫ్.